రైట్ యామిని, ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా అనంతపురం జిల్లాలో పర్యటించబోతున్నారు. నేమకల్లు గ్రామంలో అక్కడ పూర్తిగా కూడా అంటే వికలాంగ పింఛన్ కావచ్చు, లేదంటే వృద్ధాప్య పింఛన్, ఇవన్నీ కూడా ఈరోజు అందించబోతున్నారు. అట్లాగే అక్కడ గ్రామ సభ కూడా నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి కూడా పూర్తి ఏర్పాట్లు ఎస్పీ తర్వాత పయ్యావుల కేశవ్ మంత్రి చూస్తున్నట్టుగా తెలుస్తోంది. పూర్తిగా గతంలో ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, ఇయ్యని హామీలు కూడా నెరవేరుస్తూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వం కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ప్రజల వద్దకే ప్రతి నిత్యం కూడా ప్రజల మధ్యలో ఉంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తూ ముందుకెళ్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అవును పవన్, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. నేడు అనంతపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. బొమ్మనహాల్ మండలం నేమకల్లు గ్రామంలో లబ్ధిదారులకు ముఖ్యమంత్రి పెన్షన్ల పంపిణీ చేయనున్నారు. ఇందిరమ్మ కాలనీలో లబ్ధిదారులైన రుద్రమ్మకు వృద్ధాప్య పెన్షన్, భాగ్యమ్మకు వికలాంగ పెన్షన్ ను చంద్రబాబు స్వయంగా అందించనున్నారు. అనంతరం గ్రామంలోని నేమకల్లు ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద గ్రామ సభ నిర్వహిస్తారు. చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను మంత్రి పయ్యావుల కేశవ్, ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు, జిల్లా ఎస్పీ జగదీష్ పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటనకు నేమకల్లు గ్రామస్తులు మినహా ఇతరులను అనుమతించేది లేదని జిల్లా ఎస్పీ జగదీష్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి పర్యటనకు 500 మంది పోలీసు సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేశారు. నేడు అనంతపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. బొమ్మనహాల్ మండలం నేమకల్లు గ్రామంలో లబ్ధిదారులకు ముఖ్యమంత్రి పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ముఖ్యమంత్రి చంద్రబాబు రాయదుర్గం నియోజకవర్గంలో ఈ రోజు పర్యటించనున్నారు. రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహాల్ మండలం నేమకల్లులోని ఇంద్రమ్మ కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేస్తారు. ఆ తర్వాత నేమకల్లు గ్రామస్తులతో ముఖాముఖిగా సమావేశమవుతారు. నేమకల్లి ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం గ్రామసభ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా గ్రామస్తుల నుంచి అర్జీలను కూడా స్వీకరిస్తారు. ఈ రోజు ఉదయం చంద్రబాబు ఉండవల్లి నుంచి రోడ్డు మార్గాన విజయవాడ విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి విమానంలో బళ్ళారి జిల్లా జిందాల్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో నేమకల్లుకు చేరుకుంటారు. ఇప్పటికే ఎంపిక చేసిన లబ్ధిదారుల నివాసాలకు వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా పెన్షన్లను అందజేస్తారు. నేమకల్లు ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం గ్రామస్తులతో సమావేశమవుతారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా కూడా అనంతపురం జిల్లా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు పొరపాట్లు జరుగుతున్నా కూడా విధులు నిర్వర్తించాలని ఇప్పటికే జిల్లా ఎస్పీ జగదీష్ పోలీసులు ఆదేశించారు. బొమ్మనహాల్ మండలంలో నేమకల్లో ఆయన పర్యటించారు. సీఎం పర్యటన సందర్భంగా కూడా బందోబస్తులో ఉన్న పోలీసులకు దిశానిర్దేశన చేశారు. సీఎం భద్రత కోసం రూపొందించిన బందోబస్తు ప్రణాళికలో సంబంధించిన ప్రాజెక్టులను ప్రదర్శించి సెక్టార్ల వారుగా బాధ్యతలు అప్పగించారు. ఎల్ఐసార్లతో పాటు లబ్ధిదారులకు ఏదైతే పెన్షన్ లబ్ధిదారుల ఇల్లు, నేమకల్ ఆంజనేయ స్వామి దేవస్థానం, సభాస్థలు, ఇతర అన్ని ప్రాంతాలలో కూడా విధులను కేటాయించారు. ఏ పార్టీలు రిలీఫ్ బందోబస్తు, ట్రాఫిక్ డైవర్షన్తో పాటు అన్ని రకాల కూడా అన్ని సెక్టార్ల అధికారులను అప్రమత్తం చేశారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి పర్యటిస్తున్న ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో నిఘా వేసి డ్రోన్లతో నిఘా పెట్టారు. శుక్రవారం సంబంధించిన ట్రయల్ రన్ కూడా చేశారు. డ్రోన్లను ఎగురవేసి భద్రత మొత్తాన్ని కూడా సమీక్షించారు. కాన్వాయ్ రిహార్సల్స్ నిర్వహించారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.